తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనంగా మారి నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలహీనపడుతుందని పేర్కొంది. దాని ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో బుధవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రానున్న 2 రోజులు ఒకవైపు ఎండ తీవ్రత, వడగాల్పులు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలోని 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.